ఆ! పట్టిసీమ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మన సబ్‌స్క్రైబర్‌లు కలిసారు. ఈ సబ్‌స్క్రైబర్‌లో మనకి ఎప్పుడో దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా తమ్ముడోళ్ళు మనకు సబ్‌స్క్రైబ్ చేశారు. మనకు గుర్తుపట్టారు ఫ్రెండ్స్ మనం ఇక్కడ రాంగానే. తమ్ముడోళ్ళది ఇక్కడే పట్టిసీమ. ఆ పక్కన గుడి విశిష్టత గురించి, గుడి ప్రాముఖ్యత గురించి మొత్తం చెప్తారా? తమ్ముడు ఏం గుడమ్మా అది? అది వీరభద్ర స్వామి ఆలయం అండి. ఆ! వీరభద్ర స్వామి ఆలయం అది. హ్మ్. సంవత్సరానికి ఒకసారి వస్తది. సంవత్సరానికి ఒకసారే. సంవత్సరానికి ఒకసారే. ఆ! కానీ చుట్టుపక్కల విజయవాడ, ఇటు ఏలూరు, ఇటు రాజమండ్రి ఈ సైడ్ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నాయండి? ఆ రోజు మాత్రం నైట్ ఇక్కడికి వస్తారని. ముందు రోజు నైట్ వచ్చేస్తారు ఇక్కడికి ముందు గుడి రోజు దగ్గరికి. ముందు రోజు నైట్ అక్కడికి వస్తారు. ఆ! కానీ చాలా బాగుంటుందండి. హ్మ్. నైట్ మాత్రం చూస్తే చాలా వ్యూ మాత్రం అదిరిపోద్ది. అది ఎందుకంటే అద్భుతంగా ఉంటదనమాట. చాలా చూడటానికి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ. గోదావరి ఆ. పక్కన లైటింగ్, ఆ వీరభద్ర స్వామి ఆలయం ఆ! చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. కానీ మీ ఊరు సైడ్ ఎవరైనా ఉంటే ఈసారి తీసుకురండి. హ్మ్. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది ఈసారి. వింటారు కదా ఫ్రెండ్స్, తమ్ముడు మొత్తం ఇక్కడ ప్రాముఖ్యత గురించి చెప్పారా? ఇప్పుడు